పంచాయతీలు అక్కడక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకొంతమంది ఎమ్మెల్యేల మాటల యుద్ధం. అందులో మీరు ఇప్పుడు కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఎమ్మెల్యేకి 25 కోట్లు ఇవ్వాలి, ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులకు మాకు ప్రతి ఏడాదికి ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ఆ ఎమ్మెల్యేకే ఇవ్వాలా? ఇలా రకరకాల ప్రశ్నలు. ఎమ్మెల్యేకే ఇవ్వాలా, ఎమ్మెల్సీకి కూడా ఇవ్వాలా, అధికార పార్టీ ఎమ్మెల్యేకే ఇవ్వాలా, విపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలా? అసలు ఆ డిమాండ్ వెనుక కారణం ఏంటి? మేము టైటిల్ కూడా అదే పెట్టాం, ఎందాము ఏంటిలా అని. ఎందుకు ఇలా ఈ డిమాండ్ తెచ్చారు మీరు? ఇది థ్యాంక్ యూ అండి. మీరు నేను లేవనెత్తిన ప్రశ్నను డిబేట్ ద్వారా ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి 10 టీవీ అనుకుంటా ఉంది. మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇది ఆషామాషిగా ఒక ఎమ్మెల్యే కోసమో లేకుంటే నన్ను నేను పాపులర్ చేసుకోవడానికో తీసుకొస్తున్న డిమాండ్ కాదు. దీని నేపథ్యం ఒక రకంగా చెప్పాలి అంటే 2000 సంవత్సరం తెలంగాణ ఉద్యమంలో మనం ఉద్యమం చేయాలి, మలిదశ ఉద్యమం అని చెప్పి ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, తెలంగాణలోని మేధావులందరూ కూర్చున్నప్పుడు దాంట్లో అప్పుడు నేను కూడా ఆ మీటింగ్స్లలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ గారు, చాలామంది కేసీఆర్ గారితో, ఇన్నయ్య గారితో కూడా చాలా మీటింగ్లు అయినాయి. అక్కడ ఆ చంద్రబాబు నాయుడు గారి ఎకనామిక్ మోడల్ ఏదైతే ఉందో అది తెలంగాణకు సూట్ కాదు. అది కేవలము బడా పారిశ్రామికవేత్తలకు, బడా కాంట్రాక్టర్లకు లేకుంటే క్రీమ్ ఆఫ్ సొసైటీకి ఉపయోగపడే తెలంగాణ మోడల్ అది తెలంగాణకు ఉపయోగపడదు. మన గ్రామీణ తెలంగాణ వెనుకబడి ఉన్నది, వాళ్ళకు కావాల్సిన స్పెషల్ నీడ్స్ ఉన్నాయి, దీనికి ఆల్టర్నేట్ ఎకనామిక్ మోడల్ కావాలి. అది వీళ్ళు వినరు, సీమాంధ్ర పాలకులకు అర్థం కాదు. కాబట్టి మన తెలంగాణ మనకు కావాలి, మన నిధులను మనం ఖర్చు పెట్టుకోవాలి, గ్రామాల్లో ఖర్చు పెట్టుకోవాలి, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, స్కిల్స్ మీద, మన ప్రాజెక్టుల మీద, నీళ్ళ మీద ఖర్చు పెట్టుకోవాలి అన్న ఆలోచనతోటే ఉద్యమం కొనసాగింది. అయితే దురదృష్టం ఏంది అంటే 2014లో మనకు తెలంగాణ వచ్చిన తర్వాత బై నేచర్ ఆఫ్ తెలంగాణ జాగ్రఫికల్ లొకేషన్ మనకు సర్ప్లస్ ఫండ్స్ వచ్చినాయి. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రము, ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగినాయి, హైదరాబాద్ కలెక్షన్ మొత్తం ట్యాక్స్ రెవెన్యూ అంతా తెలంగాణకు ఉపయోగపడ్డది. కానీ దాన్ని సరైన దిశలో తీసుకుపోకుండా అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎకనామిక్ మోడల్ చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించిండ్రో ఆ మోడల్నే మళ్ళీ కూడా మనము తీసుకున్నాం. అవే హైవేలు, అవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు, కానీ గ్రామాల్లో కనీస వసతులు ఏంది, సౌకర్యాలు ఏంది, అక్కడ బడులకు ఏం చేయాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఏంది, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఏంది, అక్కడ అనిమల్ హస్బెండరీ పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏంది, చెరువుల పరిస్థితి ఏంది, కుంటల పరిస్థితి, ఇటువంటి ఎన్నో సమస్యల మీద కొన్ని పనులు చేశారు వాళ్ళప్పుడు. కానీ పూర్తిగా ఒక గ్రామాన్ని ప్రక్షాళన చేసే అవకాశం మనకున్నా ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఆ నిధులు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గ్రామాలకు పోలేదు సరికదా. పెద్ద ప్రాజెక్టులు, మెగా ప్రాజెక్టులు కట్టి భవిష్యత్తులో కూడా ఫండ్స్ గ్రామాల్లోకి వెళ్లకుండా అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేసింది. ఇటువంటి క్రమంలో ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బడుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక ఆల్టర్నేట్ డెవలప్మెంట్ మోడల్ మనం ఆవిష్కరించాలి. ఇప్పుడైనా మనం దాని గురించి ఆలోచన చేయాలి. చేయకుంటే తెలంగాణ గ్రామాలు మొత్తం కూడా అంధకారంలో మగ్గిపోతాయి. ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. మాకు ఎన్నో హైవేలు, ఎన్నో సిటీలు, హైటెక్ సిటీలు, ఆ సిటీలు కాదు, మా గ్రామంలో డ్రైనేజ్ బాగు చేయండి, మాకు వచ్చే రోడ్డును బాగు చేయండి, లేకుంటే మాకు మంచినీళ్ళ సౌకర్యాన్ని కల్పించండి, లేదు మా స్కూల్ కాంపౌండ్ వాల్ కట్టండి, టాయిలెట్స్ కట్టండి, లేదా అంగన్వాడీ బిల్డింగ్ కట్టండి, లైబ్రరీ పెట్టండి. ఇటువంటి డిమాండ్లకు మన దగ్గర ఇప్పుడున్న పరిస్థితులలో ఓపెన్గా డబ్బులు ఇచ్చే వ్యవస్థను మనం తయారు చేసుకోలేకపోయాం. దీన్ని నేను ఇంకో టైం ఇస్తే ఇంకొకటి ఏంటంటే 1885లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. దాని తర్వాత గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో సత్యాగ్రహాన్ని అక్కడ విజయవంతంగా పూర్తి చేసుకొని ఇండియాకు 1915లో వచ్చింది. వచ్చిన తర్వాత మొత్తం 2 ఏళ్ళు మొత్తం భారతదేశం మొత్తం కూడా వారు తిరిగిన తర్వాత వాళ్ళు ఆకలింపు చేసుకొని అసలు గాంధేయవాదానికి, గాంధీయన్ ప్రిన్సిపల్స్కి అప్పుడు ఆయన ఇట్లా ఉండాలి భారతదేశంలో మన పరిపాలన రేపు వస్తాయి అని చెప్పి ఒక గైడ్లైన్స్ ఏర్పాటు చేసుకుంటే ఆ గాంధీయన్ ప్రిన్సిపల్స్ మీద కాంగ్రెస్ పార్టీ గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాం. మన రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు కూడా ఈ గాంధీయన్ ప్రిన్సిపల్స్ను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పి దాంట్లో విద్య గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ వీకర్ సెక్షన్స్ గురించి, వీటన్నిటి గురించి దాంట్లో మెన్షన్ ఉంది. సో అదే ప్రిన్సిపల్ ఇప్పుడు మనం గవర్నమెంట్లో వచ్చినాం కాబట్టి మనం దాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచన. తర్వాత ఈ దేశంలో ఎప్పుడెప్పుడైతే విపత్కరమైన పరిస్థితులు వచ్చినాయో, ఎప్పుడైతే పేదలకు అన్యాయం జరుగుతూ ఉందో, పేదలు ఇబ్బంది పడుతూ ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. మచ్చుకొని నేను చెప్పేందంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ మొత్తం కూడా సిటీలలో ఉండి డబ్బున్న వాళ్ళకే లోన్ ఇస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో రుణం దొరకట్లేదు అని చెప్పి అవన్నిటిని కూడా నేషనలైజ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత
మళ్ళీ ఒకసారి ప్రపంచంలో మొత్తం కూడా గ్లోబలైజేషన్ అయిపోయి కిందికి మీదకి అవుతూ ఉంటే మనం ఓపెన్ అప్ చేసుకోవాలి మన సెక్టార్స్ అన్నప్పుడు కూడా మనం సోషల్ లిబరలైజేషన్